అందరికీ నమస్కారం. ప్రియమైన మిత్రులారా, సోదరిమణులారా, బీజేపీ అధికారంలోకి వచ్చి మూడోసారి అధికారంలోకి వచ్చింది. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు కూడా కూడబలుక్కొని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. ప్రజల్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసపూరితమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా కేంద్ర బీజేపీలో అనేకమైనటువంటి అగ్రనాయకులు, అగ్ర కులాస్తులు అందరూ కూడా వామపక్ష భావజాలను అణచివేయాలి, తుడిచివేయాలని చెప్పేసి పెద్ద పంతంతో అంతం చేసే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ దేశ రైతుల మీద 4 నల్ల చట్టాలు తీసుకొచ్చి 750 మందిని అంతం చేశారు. ఇది మొదలు. దాని తర్వాత వీటన్నిటికీ ఈ ఉద్యమాలన్నిటికీ కారకులైనటువంటి వామపక్షాల్లో అంతం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నప్పటికీ మరి ముఖ్యంగా ఎక్కువగా మావోయిస్టుల పైన దృష్టి పెట్టింది. మరి సైన్యాన్ని ఉసిగొలుపుతూ ఉంది. మరి ఎక్కడికక్కడ దండకారణ్యం మొదలుకొని మొత్తం భారతదేశంలో నలుమూలలో ఉన్నటువంటి ఆపరేషన్ ఖర్గా అనే పేరుతో అంతం చేయడానికి పూనుకునేటప్పుడు వారు అనుకుంటున్నారు, మరి మావోయిస్టులేమో టెర్రరిస్టులు కాదు, మరి గూండాలు కాదు, దోపిడీదారులు కాదు, వాళ్ళ వ్యక్తిగతం కాదు, వాళ్ళకు సొంతంగా ఏ విధమైన స్వార్థము లేదు. మరి ఎవరైతే వాళ్ళు మావోయిస్టులే, కానీ మానవతావాదులు. ఇది గుర్తుంచుకో. మానవతాన్ని చంపగలవా? మానవతను చంపే శక్తి సామర్థ్యాలు ఎవరికైనా ఉన్నాయా? చంపలేవు. వీరులు మరణిస్తారు, విప్లవం మాత్రం మరణించదు. ఇప్పటికే మీరు చేస్తున్న దుర్మార్గాలకి వ్యతిరేకంగా విద్యార్థి లోకం లెగుస్తుంది. విద్యార్థి ఇక్కడ మొదలుకొని మొత్తం ప్రపంచమంతా, దేశమంతా కూడా విద్యార్థి లోకం లెగుస్తుంది, ఖండిస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదని. కనుకనే మానవత్వం అనేది మనం విత్తనాలు విత్తేటప్పుడు విత్తింది చచ్చిపోద్ది, కానీ చచ్చిపోయిన విత్తనం 10 మొలకలకి జన్మనిస్తుంది, 10 మొలకలు మొలుస్తాయి భూమి మీద. అది విజృంభిస్తుంది, విపరీతమైన పంటనిస్తుంది. అది మానవత్వం. అంతే. మానవత్వాన్ని చంపలేరు, మానవత్వం చావదు, మానవత్వానికి మరణం లేదు. మావోయిస్టులకు ఉండొచ్చు, మానవత్వానికి మాత్రం లేదు. ఏదో ఏ రూపంలో మావోయిస్టులు అని పేరు పెట్టుకున్నారు, కానీ కాదు, మానవతావాదులు అని చెప్పేసి పేరు పెట్టుకోవాలి. మరి ఈ వీరులను కానీ మావోయిస్టులు కానీ చంపబడుతున్నారంటే ఇది ప్రభుత్వం కుట్రలతో చంపబడుతున్నారు తప్ప వాళ్ళ మానవత్వం మాత్రం ఎట్టు పరిస్థితులు ఎక్కడ చనిపోలేదు. అది నిరంతరం జీవించే ఉంటుందని చెప్పేసి ఈ సత్యాన్ని